అందరికీ జై భీమ్, నమో బుద్ధాయ. మిత్రులారా, ఇప్పటి వరకు మనం హిందూ మతంలో పెళ్లి చూసుంటాం, చర్చిలో పెళ్లి చూసుంటాం. ఇప్పుడు మనం చూస్తుంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నటువంటి కుల నిర్మూలన సమాజం నిర్మించడంలో భాగంగా జరుగుతున్న ఆదర్శవంతమైన వివాహం. ముందుగా ఆ నిర్ణయం తీసుకున్నటువంటి వీళ్ళిద్దరిని ఈ సందర్భంగా అభినందనతో చప్పటితో దయచేసి ప్లీజ్. మాట అనుకుంటేనో ఉపయోగం లేదు. ఏదైనా ఒక కొత్త అంశం జరగాలంటే పక్క వాళ్ళు చేస్తే బాగుంటుంది, మనం చేయలేం. అలాంటి పరిస్థితుల్లో, అలాంటి సమాజంలో, అలాంటి విధానం నడిపించిన ఈ సమాజంలో కులాన్ని దాటి ఆలోచన చేయగలిగిన వీళ్ళందరికీ ఇదంతా అభినందిస్తున్న సందర్భంగా బీటీఏ తరఫున, అదేవిధంగా ఈ సమాజం ఏమనుకుంటుందో, మనల్ని ఏమంటారో, తర్వాత ఏం జరుగుతుందని ఆలోచించే తల్లిదండ్రులు ఈ సమాజంలో వీరి తల్లిదండ్రులు ఇద్దరు కావటం శ్రీనివాసులు, పుష్పాంజలి గారు చాలా సింపుల్గా మనం అనుకున్నంత భయపడినంత కాకుండా చాలా ఈజీగా ఈరోజు ఈ పెళ్లికి నిర్ణయం తీసుకున్నారు. పెళ్లి నిర్ణయం తీసుకోవడమే కాదు, ఆ పెళ్లి అందరూ అనుకునే విధంగా, అందరు నచ్చే విధంగా చేస్తే బాగుంటుంది అనుకోకుండా వాళ్ళు ఏదైతే 20-30 సంవత్సరాల నుంచి ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని గౌతమ్ బుద్ధుడు, అంబేద్కర్, పూలే, ఇక్కడ మీరు చూడొచ్చు చిత్రపటాలన్నీ కూడా వీళ్ళ మాటల్ని ఒక మార్గంగా ఏర్పాటు చేసుకొని బహుజన సమాజ్ పార్టీలో పనిచేస్తూ ఆ సిద్ధాంతాన్ని పుచ్చుకున్న వీళ్ళు ఈరోజు బుద్ధుడు చెప్పిన, అంబేద్కర్ చెప్పినటువంటి ఈ బౌద్ధ ధర్మం ద్వారా పెళ్లి జరిపిస్తున్నందుకు వారి తల్లిదండ్రులని, మా అక్క బావని అభినందిస్తున్నాము. అదేవిధంగా ఒక పని చేయాలంటే దాన్ని ఎవరు చేయాలా, ఎవరికి వచ్చే విధానం అనే పరిస్థితుల నుంచి బౌద్ధాన్ని ఈ సమాజంలో తీసుకెళ్ళడానికి మేమున్నామంటూ ముందుకు వచ్చిన మా గురువు గారు వెంకటేశ్వర గారికి ఈ సందర్భంగా బుద్ధంగా తెలియజేస్తున్నాము. మిత్రులారా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సమాజంలో ఉన్న పరిస్థితులు పరిశీలించిన తర్వాత ఈ సమాజం ఇలా కాదు ఉండాల్సింది, ఇప్పుడు ఏదైతే సమాజంలో ఉందో దీని ప్రత్యామ్నాయంగా ప్రతీది జరగాలని చెప్పడం జరిగింది. అందులో భాగమే ఈ బౌద్ధ ధర్మంలో ఈరోజు వివాహం. మనందరికీ పిల్లల మంత్రాలు చాలా మంది తెలుసుంటాయి. దయచేసి నాతో కలిసి మీరు 3 మాటలు చెప్పాల్సింది. దయచేసి మీరందరూ కూడా 3 మాటలు చెప్పండి. అదే ఈ బిడ్డలకి మనం ఇచ్చేటువంటి ఆశీర్వాదం. బుద్ధం శరణం గచ్చామి.